ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ మీరు కానీ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టు చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో వచ్చేసి సైకాలజీ అండి. ప్రజ్ఞా పరీక్షలు చూడండి. ప్రజ్ఞా పరీక్షలు వైయక్తిక లేదా వ్యక్తిగత పరీక్షలు. ఈ వైయక్తిక లేదా వ్యక్తిగత పరీక్షల కింద వచ్చే ప్రజ్ఞా పరీక్షలు ఏంటో చూడండి. శాబ్దిక లేదా పేపర్ పెన్సిల్ పరీక్షలు, అశాబ్దిక లేదా నిష్పాదన పరీక్షలు. శాబ్దిక పేపర్ పెన్సిల్ వచ్చేసి బినే సైమన్ పరీక్ష, వెస్లర్ శాబ్దిక పరీక్ష. అశాబ్దిక నిష్పాదన పరీక్షలు వచ్చేసి బాటియా ప్రజ్ఞామాపని, గుడెనఫ్ పరీక్ష, వెస్లర్ అశాబ్దిక పరీక్షలు. బాటియా ప్రజ్ఞామాపని అనేది అశాబ్దిక పరీక్ష. దేంట్లో? వ్యక్తిగత పరీక్షల్లో బాటియా ప్రజ్ఞామాపని అనేది అశాబ్దిక లేదా నిష్పాదన పరీక్ష. దీన్ని వేగ పరీక్ష అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. చూడండి. నెక్స్ట్ వచ్చేసి సామూహిక పరీక్షలు, శాబ్దిక అశాబ్దిక. దీంట్లో కూడా 2గా డివైడ్ చేసుకోవాలి, శాబ్దిక లేదా అశాబ్దిక. సామూహిక పరీక్షలు వచ్చేసి శాబ్దిక పేపర్ పెన్సిల్ పరీక్షల కింద వచ్చే పరీక్షలు ఏంటి అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, ఒటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. అశాబ్దిక లేదా నిష్పాదన పరీక్షలు వీటి కింద వచ్చే సామూహిక పరీక్షలు ఏంటియో చూడండి. ఆర్మీ బీటా, రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్ష, కల్చర్ ఫేర్ టెస్ట్, డ్రా ఏ పర్సన్స్. చూడండి, ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా అడుగుతాడంటే బిట్టు బాటియా ప్రజ్ఞామాపని డాష్, బాటియా ప్రజ్ఞామాపని ఒక డాష్ అని అడుగుతాడు. కింద ఆప్షన్లో చూసుకోవాలండి. వ్యక్తిగత పరీక్షలను అడిగాడా, లేదా శాబ్దిక అడిగాడా, అశాబ్దిక అడిగాడా, సామూహిక పరీక్షలు అడిగాడా అని మనం కింద ఆప్షన్లో చూసుకోవాలండి. సో బాటియా ప్రజ్ఞామాపని ఒక డాష్ అన్నప్పుడు బాటియా ప్రజ్ఞామాపని అనేది ఒక అశాబ్దిక పరీక్ష. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగత పరీక్ష లేదా వైయక్తిక పరీక్ష. నెక్స్ట్ వచ్చేసి వేగ పరీక్ష అనమాట. బాటియా ప్రజ్ఞామాపని ఒక వేగ పరీక్ష. కింద ఆప్షన్లో వేగ పరీక్ష ఒకటి, అశాబ్దిక పరీక్ష ఒకటి, వైయక్తిక లేదా వ్యక్తిగత పరీక్ష అని వచ్చినప్పుడు 3 కరెక్ట్ అండి. ఇవన్నీ కరెక్ట్ అయినవి అనమాట. సో ఆ టైప్ ఆఫ్ బిట్ అనేది అడగటం జరుగుతుందండి డిఎస్సి లెవెల్లో. నెక్స్ట్ చూడండి, శాబ్దిక పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటే ఇవి అక్షరాస్యతలు ఉపయోగించే పరీక్షలు అనమాట. అక్షరాస్యతలకు ఉపయోగించే పేపర్ పెన్సిల్ పరీక్షలు అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నిరక్షరాస్యులకు ఉపయోగించే పరీక్షలు అనమాట, అశాబ్దిక లేదా నిష్పాదన పరీక్షలు. అక్షరాస్యులకు ఉపయోగించే ప్రజ్ఞా పరీక్షలు వచ్చేసి శాబ్దిక లేదా పేపర్ పెన్సిల్ పరీక్షలు. నిరక్షరాస్యులకు ఉపయోగించే ప్రజ్ఞా పరీక్షలు వచ్చేసి అశాబ్దిక లేదా నిష్పాదన పరీక్షలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కన్ఫ్యూజ్ అవుతాం ఇక్కడ, బాగా నేర్చుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సామూహిక పరీక్షలు, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, ఒటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఇవి వచ్చేసి సామూహిక పరీక్షలు అండి. ఈ సామూహిక పరీక్షలు ఏ టైపు? శాబ్దిక లేదా అశాబ్దికనా? ఈ రెండిట్లో ఏది అని అడుగుతాడండి. ఈ క్రింది వాటిలో సామూహిక పరీక్ష ఏది? అప్పుడు ఈ కింది వాటిలో సామూహిక పరీక్ష అంటే ఇవన్నీ సామూహిక పరీక్షలేనండి. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది, ఆర్మీ జనరల్ అనేది, ఒటీస్ మానసిక అనేది, ఆర్మీ బీటా అనేది, రావెన్స్ అనేది, కల్చర్ ఫేర్ టెస్ట్ అనేది, డ్రా ఏ పర్సన్స్ అనేది, ఇవన్నీ సామూహిక పరీక్షలు అండి. వీటిలో శాబ్దిక ఏంటి, అశాబ్దిక ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకుంటే చాలండి. చూడండి, చెప్పాను కదా, బాటియా ప్రజ్ఞామాపని ఒక డాష్. సామూహిక శాబ్ద పరీక్షన, వైయక్తిక అశాబ్దికన, వైయక్తిక శాబ్దికన, సామూహిక అశాబ్దికన, ఇలా కన్ఫ్యూజ్ చేస్తాడండి. సో మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి, జాగ్రత్తగా చదువుకోవాలండి. సో ఇప్పుడు మనం ఏం చెప్పాను ఇందాక, బాటియా ప్రజ్ఞామాపని ఒక అనేది అశాబ్దిక పరీక్ష, వేగ పరీక్ష, వ్యక్తిగత పరీక్ష. సో అలా అడుగుతాడండి. నెక్స్ట్ మనం ఈరోజు వీడియోలో వచ్చేసి బాటియా ప్రజ్ఞామాపని గురించి నేర్చుకుందామండి. బాటియా ప్రజ్ఞామాపని గురించి నేర్చుకుందాం. ఈ బాటియా ప్రజ్ఞామాపనలు ఉపపరీక్షలు 5 ఉంటాయండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న కోడ్ ద్వారా మనము ఇవి నేర్చుకుందాం. చూడండి ప్లీజ్ అండి, ఒక చిన్న లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూడండి, బాటియా ప్రజ్ఞామాపనిలో ఉపపరీక్షలు 5 ఉంటాయి అని చెప్పానండి. వీటి గురించి నేర్చుకుందామండి. ఒక చిన్న కోడ్ ద్వారా మనం నేర్చుకుందాము. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడిన మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్ష ఏదంటే బాటియా ప్రజ్ఞా పరీక్ష అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడిన మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్ష వచ్చేసి బాటియా ప్రజ్ఞామాపని. నెక్స్ట్ ఈ బాటియా ప్రజ్ఞామాపన రూపొందించిన వారు ఎవరంటే చంద్రమోహన్ భాటియా అనమాట. ఈ బాటియా ప్రజ్ఞామాపనని రూపొందించిన వ్యక్తి పేరు ఏంటంటే చంద్రమోహన్ భాటియా అనమాట. దీంట్లో ఈ బాటియా ప్రజ్ఞామాపనలు ఉపపరీక్షలు 5 ఉంటాయి అని చెప్పానండి.
వాటి గురించి ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఉప పరీక్షలు చూడండి 5 ఉంటాయి. హోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష, అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్, పిటన్ డ్రాయింగ్ పరీక్ష, తక్షణ స్మృతి పరీక్ష, చిత్ర నిర్మాణ పరీక్ష. ఇటు చిన్న కోడ్ ఉంది చూద్దామండి. క్యాప్ టీసీ బాటియా ప్రజ్ఞామాపుల ఉప పరీక్షల సంఖ్య అవేంటంటే క్యాప్ టీసీ. కే అంటే హోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష, ఏ అంటే అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్, పి అంటే పిటన్ డ్రాయింగ్ పరీక్ష, టీ అంటే తక్షణ స్మృతి పరీక్ష, సి అంటే చిత్ర నిర్మాణ పరీక్ష. అర్థమవుతుంది అనుకుంటున్నానండి. కోడ్ గుర్తుపెట్టుకోండి. క్యాప్ టీసీ. కే అంటే హోక్స్, ఏ అంటే అలెగ్జాండర్, పి అంటే పిటన్, టీ అంటే తక్షణ, సి అంటే చిత్ర నిర్మాణ పరీక్ష. చూడండి దీంట్లో ఒక్కొక్క ఉప పరీక్షలో ఎన్ని కార్డులు ఉంటాయి, ఎన్ని నిమిషాలు, ఈ పరీక్ష రాయాలంటే ఎంత సమయం పడుతుంది, ఎన్ని కార్డులు ఉంటాయి, ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఎస్సి లెవెల్లో చాలా డెప్త్గా అడుగుతాడు కాబట్టి మనం ప్రతిదీ నేర్చుకోవాలి, ప్రతి పాయింట్ నేర్చుకోవాలండి. చూడండి కే అంటే ఏం చెప్పాను, కోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. దీంట్లో 10 కార్డులు ఉంటాయండి. ఎన్ని కార్డులు ఉంటాయని చెప్పాను, 10 కార్డులు ఉంటాయి. 10 కార్డులు అండి. ఫస్ట్ 5, తర్వాత 5, 5 + 5 10, 10 కార్డులు ఉంటాయి. ఫస్ట్ 5 కార్డులు వచ్చేసి 2 నిమిషాల్లో పూర్తి చేస్తారు. తర్వాత 5 కార్డులు వచ్చేసి 3 నిమిషాల్లో పూర్తి చేస్తారు. మొత్తం ఎన్ని నిమిషాలంటే 25 నిమిషాలండి. మొత్తం ఎన్ని నిమిషాలు, 25 నిమిషాలు. 5 2s are 10, 5 3s are 15, టోటల్ 25 minutes అండి. ఫస్ట్ 5 కార్డులు 2 నిమిషాల్లో పూర్తి చేస్తారు. తర్వాత 5 కార్డులు 3 నిమిషాల్లో పూర్తి చేస్తారు. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ 5 కార్డులు ఈజీగా ఉంటాయి కాబట్టి 2 నిమిషాల్లో పూర్తి చేస్తారు. తర్వాత 5 కార్డులు చాలా కష్టంగా ఉంటాయి కాబట్టి 3 నిమిషాల్లో పూర్తి చేస్తారు. ఈజీగా ఉండేవన్నీ 2 నిమిషాల్లో పూర్తి చేస్తారు, టఫ్గా ఉండేవన్నీ 3 నిమిషాల్లో పూర్తి చేస్తారు. సో టోటల్ వచ్చేసి 25 minutes అండి. హోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్షకి ఎంత సమయం అంటే 25 minutes, 25 నిమిషాలండి. ఈ పరీక్షకు పట్టిన సమయం ఎంత అంటే 25 నిమిషాలు. దీంట్లో ఎన్ని కార్డులు ఉంటాయి అంటే 10 కార్డులు ఉంటాయి. నెక్స్ట్ అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్. దీంట్లో 8 కార్డులు ఉంటాయండి. ఏ అంటే ఏం చెప్పుకున్నాం, అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్. దీంట్లో 8 కార్డులు ఉంటాయి. ఫస్ట్ 4 + 4 8, 8 కార్డులు ఉంటాయి. ఫస్ట్ 4 కార్డులు వచ్చేసి 2 నిమిషాల్లో పూర్తి చేస్తారు. తర్వాత 4 కార్డులు వచ్చేసి 3 నిమిషాల్లో పూర్తి చేస్తారు. 4 2s are 8, 4 3s are 12, టోటల్ 20 minutes అండి. అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఈజీగా ఉండే 2 minutesలో పూర్తి చేస్తారు, కష్టంగా ఉన్నాయండి 3 minutesలో పూర్తి చేస్తారండి. అది అలా గుర్తుపెట్టుకోండి. 8 కార్డులు ఉంటాయి. అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్ 8 కార్డులు. 8 కార్డులు ఎంత సమయం అంటే 20 నిమిషాలండి. నెక్స్ట్ పి అంటే ఏం చెప్పుకున్నామండి, పిటన్ డ్రాయింగ్ పరీక్ష. ఇక్కడ డ్రాయింగ్ అనమాట, ఇక్కడ డ్రాయింగ్ వేస్తారండి. డ్రాయింగ్ దీంట్లో ఎన్ని కార్డులు ఉంటాయి, 8 కార్డులు. సేమ్ గుర్తుపెట్టుకోండి. ఏపీ అలెగ్జాండర్లో పిటన్ డ్రాయింగ్ పరీక్షలో సేమ్ 8 కార్డులు ఉంటాయి. దీంట్లో 8 కార్డులు ఉంటాయి, దీంట్లో 8 కార్డులు ఉంటాయి. సమయం చూడండి, సమయం సేమ్ 20 నిమిషాలు. 4 2s are 8, 4 3s are 12, టోటల్ వచ్చేసి 20 minutes అనమాట. నెక్స్ట్ తక్షణ స్మృతి. టీ అంటే ఏం చెప్పుకున్నాం, టీ అంటే తక్షణ స్మృతి పరీక్ష. దీనికి నిర్దిష్ట సమయం అంటూ ఏం ఉండదండి దీనికి. ఈ తక్షణ స్మృతి పరీక్షలో శాబ్దిక అశాబ్దిక పరీక్షలు ఉంటాయండి. అశాబ్దిక పరీక్షలు ఉండే బాటియా ప్రజ్ఞామాపుల ఉప పరీక్ష ఏది అంటే తక్షణ స్మృతి పరీక్ష. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక నిర్దిష్ట సమయం అంటూ ఏముండదండి. అర్థమవుతుంది అనుకుంటున్నానండి. చూడండి, తక్షణ స్మృతి పరీక్ష, దీనికి నిర్దిష్ట సమయం అంటూ ఏముండదు. ఈ శాబ్దిక అశాబ్దిక పరీక్షలు అంటే నిరక్షరాస్యులు అక్షరాస్యులు ఈ రెండుకి సంబంధించిన పరీక్షలు ఈ బాటియా ప్రజ్ఞామాపుల దేంట్లో అంటే ఏ ఉప పరీక్ష అంటే తక్షణ స్మృతి పరీక్ష. వెరీ ఇంపార్టెంట్. శాబ్దిక అశాబ్దిక పరీక్షలు ఉండే బాటియా ప్రజ్ఞామాపుల ఉప పరీక్ష ఏది అంటే తక్షణ స్మృతి పరీక్ష. నెక్స్ట్ సి అంటే ఏం చెప్పాం, చిత్ర నిర్మాణ పరీక్ష. సి అంటే చిత్ర నిర్మాణ పరీక్ష. దీంట్లో 5 ఉంటాయండి కార్డులు. ఈ చిత్ర నిర్మాణ పరీక్షలో 5 కార్డులు ఉంటాయి. అంటే చిత్రాలు వేస్తారండి. ఇక్కడ 5 కార్డులు ఉంటాయి. ఎన్ని కార్డులు ఉంటాయండి, 5 కార్డులు. అవి చూడండి ఎలాగంటే ఫస్ట్ 3 కార్డులు ఇస్తారు. 3 కార్డులు 3 నిమిషాల్లో పూర్తి చేస్తారు. తర్వాత 2 కార్డులు వచ్చేసి 4 నిమిషాల్లో పూర్తి చేస్తారండి. 3 + 2 5 కార్డులు అని చెప్పాం కదా. ఫస్ట్ 3 కార్డులు వచ్చేసి 3 నిమిషాలు, తర్వాత 2 కార్డులు వచ్చేసి 4 నిమిషాలు. సో 3 3s are 9, 2 4s are 8, టోటల్గా 17 minutes అండి, 17 నిమిషాలు. చిత్ర నిర్మాణ పరీక్షకి ఎన్ని నిమిషాలు పూర్తి చేస్తారంటే 17 నిమిషాలు పూర్తి చేస్తారండి.
వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అర్థమైంది అనుకుంటున్నానండి. చూడండి మళ్ళీ క్యాప్ టీసీ అండి. భాటియా ప్రజ్ఞమాపుల ఉప పరీక్షల సంఖ్య 5. క్యాప్ టీసీ. కే అంటే హోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష అలెగ్జాండర్. పి అంటే పీటర్. టీ అంటే తక్షణ స్మృతి. సి అంటే చిత్ర నిర్మాణ పరీక్ష అండి. వాటిలో ఎన్ని కార్డులు ఉంటాయి చూసుకోండి, ఇంపార్టెంట్. కే అంటే హోక్స్, దాంట్లో 10 కార్డులు ఉంటాయి. ఎన్ని నిమిషాలు అంటే 25 నిమిషాలు. అలెగ్జాండర్ దీంట్లో 8 కార్డులు ఉంటాయి. ఎన్ని నిమిషాల పరీక్ష అంటే 20 నిమిషాల పరీక్ష. డ్రాయింగ్ పరీక్ష దీంట్లో ఎన్ని కార్డులు ఉంటాయి అంటే 8 కార్డులు ఉంటాయి. ఎన్ని నిమిషాలు అంటే 20 నిమిషాలు. సేమ్ ఈ రెండు ఒకటేనండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తక్షణ స్మృతి పరీక్ష. దీనికి నిర్దిష్ట సమయం అంటూ ఏమి ఉండవండి. చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు ఇద్దరు రాస్తారండి ఈ తక్షణ స్మృతి పరీక్షలో. నెక్స్ట్ చిత్ర నిర్మాణ పరీక్ష. దీంట్లో 5 కార్డులు ఉంటాయి. చిత్ర నిర్మాణ పరీక్షలో 5 కార్డులు ఉంటాయి. ఎన్ని నిమిషాల్లో పూర్తి చేస్తారంటే 17 నిమిషాల్లో పూర్తి చేస్తారు. ప్లీజ్ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.